సెకండ్ నామినేషన్ గౌతమ్. ఫస్ట్ పాయింట్ అదే పీకలేవన్నావు కదా, అది నాకు నచ్చలేదు. 5th week లో జరిగింది, వాళ్ళు ఇప్పుడు వచ్చి చెప్పారు అని వైల్డ్ కార్డ్స్ ని మేము పంపించడానికి ట్రై చేసాము అని చెప్పేది, అది కూడా నాకు నచ్చలేదు. సెకండ్ పాయింట్, నువ్వు కెమెరాతో ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇప్పుడు మాట్లాడినప్పుడు నువ్వు ఇలా టర్న్ అయి మాట్లాడతావు, సో అది నాకు నచ్చలేదు. అంటే నువ్వు ఇంటరాక్షన్, నాకు ఫేస్ టు ఫేస్ మాట్లాడలేదు. ఫేస్ టు ఫేస్ నువ్వు ఇప్పుడు కాన్సెప్ట్ లో నువ్వు టర్న్ అవుతావు ఆటోమేటిక్ గా. ఫస్ట్ పాయింట్ పీకలేవన్న దానికి సో ఐమ్ రియలీ సారీ పృథ్వీ దట్ నేను ఆ క్షణంలో ఆ కోపంలో పీకలేవు అనే పదం వాడకుండా ఉండాల్సింది. ఐ యాక్సెప్ట్ దట్స్ రాంగ్. ఇక్కడ మనకి డబ్బు కంటే మన ప్రాణం కంటే కూడా రెస్పెక్ట్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. ఫస్ట్ డిస్రెస్పెక్ట్ స్టార్ట్ అయ్యేది నీ నుంచి. ఇక్కడ హైదరాబాద్ ఆంధ్ర వచ్చి 1.5 year అయింది. నేను స్టార్టింగ్ నుంచి లైక్ 1.5 year నుంచి వాడు వీడు అలాగే మాట్లాడతా. నాకు అది వాడు అనేది రాంగ్ అనేది ఎప్పుడు అర్థమైందంటే మన ఆదిత్య బ్రోకి నేను చెప్పినప్పుడు నాకు అర్థమైంది. వాడు అంటే ఓకే రెస్పెక్ట్ తక్కువ. ఇప్పుడు సరే నీకు తెలిసి చేసినవా నువ్వు తెలియక చేసినవా, నీలో అది ఉంది. ఏది మచ్చా? ఈగో గానీ అహంకారం ఉంది. ఈగో అందరితో ఉంటుంది మచ్చా, అందరిలో ఉంటుంది ఈగో. అదే ఇప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తికి నువ్వు రెస్పెక్ట్ చేయలేని ఈగో, అదే ఈగో మచ్చా. నువ్వు గెలవాలి, నేను గొప్ప అనుకోవచ్చు కానీ నేనే గొప్ప అనుకోను మచ్చా. నేను గొప్ప అనుకో, నువ్వు అనుకుంటే భావన. థ్యాంక్ యూ ఫర్ దట్. నాకు ఈగో అందరికి ఉంటుంది, నాకు కాదు, నీకుంది ఈగో. కెమెరాతో మాట్లాడడం అనేది అది ఆబ్వియస్లీ అది నాతో మాట్లాడినప్పుడు అలా టర్న్ అనేది నాకు అది ఇష్టం. నా పర్సనల్ నాకు నచ్చలేదు. దాంట్లో తప్పలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క మేనరిజం ఉంటుంది. మనం అదే ఆర్గ్యుమెంట్ లో ఉన్నప్పుడు ఇది నా మేనరిజం ఇలా వచ్చేది నా మేనరిజం అనుకో, అది నీకు నచ్చలేదు. ఎదుటి వ్యక్తిని థ్రెటన్ చేస్తున్నట్టు ఇట్లా మీదికి రావడం అనేది అది బాగుండదు. నేను అట్లా చేయలేదు. థ్రెట్ అవుతావు చెప్పు, వస్తే తప్పు పృథ్వీ. ఇట్లాంటివి పెట్టుకుంటే మనం లైఫ్ లో ఏం సాధించాలి మచ్చా? ఆ రోజు నువ్వు అడిగావు మచ్చా, ఏంటి కొడతావా అని అడిగా. అది నీకు వస్తే ఏం కొడతా నేను చెప్పు. కొడతావు అంటే కొట్టానని చెప్పాలి. ఎందుకు వస్తారు మంచి మీదికి ఇలా మాట్లాడికి వచ్చిన ఇంత సింపుల్ గా రాలేదు నువ్వు. మరి